ఇంజనీరింగ్ చదివినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోరు. అంటే రోడ్ సైడ్ ఇలాంటి బిజినెస్ పెడుతున్నావు ఏందిరా, నేను ఇంజనీరింగ్ చదివించింది ఎందుకేనా అని. మరి వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేసినావు? కన్విన్స్ అంటే 100% కన్విన్స్ చేయలేదు. ఇప్పుడు వరకు కూడా 100% వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. స్టార్టింగ్లో కొద్దిగా కన్విన్స్ చేసి స్టార్ట్ చేశాను. తర్వాత కస్టమర్స్ బెటర్గా మనకి రెగ్యులర్ కస్టమర్స్ అవ్వడము, కొంచెం బిజినెస్ డెవలప్ అవ్వడము, మనకి అమౌంట్ కూడా కొద్దిగా సేవింగ్స్ చేయడము, వాళ్ళకి సేవింగ్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వడము, అలా కొద్ది కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లే ఆఫ్స్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు అంతా జాబ్స్ లే ఆఫ్స్ అవుతున్నాయి, జాబ్స్ దొరకడం కష్టం అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైంది, అరే మనోడు మంచి పని చేస్తున్నాడు, జాబ్స్ అన్ని తీసేస్తున్నారు కదా, ఈ బిజినెస్ అయితే బెటర్గానే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కొంచెం కన్విన్స్ అయ్యారు. రేట్లు చూస్తేనేమో అంటే ఇంటి దగ్గర నుంచి డబ్బా పట్టుకొచ్చుకుంటేనేమో 30 రూపీస్కి ఇస్తున్నావు, ఇక్కడే నీ డబ్బాలు ఇస్తానేమో 40కి ఇస్తున్నావు. అంటే చాలా ఇప్పుడున్న రేట్లు కూడా బాగా పెరిగినాయి ఈ మధ్య. వెజిటేబుల్స్ రేట్లు అవి ఇవన్నీ పెరిగినాయి, ఇక గ్యాస్ అన్నీ పెరిగినాయి. ఏదైనా అంటే ఎట్లా మరి నీకు సెట్ అవుతుందా అంతా? ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి మీరు చూసే బాక్స్ 40 రూపీస్ సార్. కస్టమర్స్ వాళ్ళే బాక్స్ తీసుకునే మాత్రం 35 రూపీస్. అంటే మనం ఏదైనా చేస్తున్నామో దాన్ని కొంచెము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా చేయాలని చెప్పి కస్టమర్స్ వాళ్ళే బాక్స్ చేస్తున్నాయి, మనకు ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది. అలా అని చెప్పేసి 5 రూపీస్ తగ్గిస్తున్నాం. చాలామంది కస్టమర్స్ 20 to 30 మెంబర్స్ వాళ్ళే క్యారేజ్ చేసుకుంటారు. సో అది ఒక హాబీ లాగా వాళ్ళకి డెవలప్ చేస్తున్నాం. మనం ఎక్కడికైనా వెళ్తే మనం క్యారేజ్ పట్టుకొని పోవాలని చెప్పి అదొక హాబీ లాగా ఉంటుంది కదా వాళ్ళకి. తర్వాత మనకి ఇంకా వర్కౌట్ అనేది అంటే సార్, ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకా మన దగ్గర మిల్లెట్ లడ్డూస్ ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఇంకా మొత్తం 80% వరకు నేను చేసుకుంటాను. ఆ 80% చేసుకుంటాం కాబట్టి నాకు కొంచెం ప్రాఫిట్ మిగులుతుంది. అదే వర్కర్స్ని పెట్టి మొత్తం అందరి వర్కర్స్ పైన డిపెండ్ అయితే మాత్రము బిజినెస్ నడిపిలేము, మనకు వర్కౌట్ అవ్వదు. ఇది తింటే అంటే రిచ్ ఫ్రూట్ సలాడ్ అంటున్నారు మీరు, ప్రోటీన్ రిచ్ సలాడ్ అంటున్నారు. ఇది తింటే ఏంటి హెల్త్కి ఉపయోగాలు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్సెప్ట్, నేను ప్రోటీన్ ఇవ్వాలనుకున్నాను సార్. మన ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బయట అంతా జంక్ ఫుడ్ ఉంది. జంక్ ఫుడ్లో బయట ఏముంది, షుగర్స్, సాల్ట్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇవే ఉంటాయి. అవి తిని చాలామంది ఒబిసిటీ ఫీల్ అవుతారు. తర్వాత ఇప్పుడు డయాబెటీస్, మన ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్స్ ఉంది. సో అది కాకుండా ఇప్పుడు ప్రోటీన్ అనేది మనకు డెఫిసిట్ ఉంది సార్. మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే 60% ఆఫ్ అర్బన్ పీపుల్కి ప్రోటీన్ కంటెంట్ అనేది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే తక్కువ ఉంది. అది అంటే మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేప్పుడు ఈ రిపోర్ట్స్ చూస్తాం కాబట్టి అవి అబ్జర్వ్ చేసినాము. తర్వాత మా ఫ్రెండ్స్లో కూడా చాలా డిసీజెస్ కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ అబ్జర్వ్ చేసినాక కొంచెం హెల్త్ కాన్సెప్ట్లో ఏదైనా ఇవ్వాలని చెప్పి ఒక 2 months రీసెర్చ్ చేసినప్పుడు ఈ సలాడ్ అనేది నాకు బెటర్ అనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈ సలాడ్ ఇవ్వడం బెటర్ అనిపించింది. అలాగా ఈ ప్రోటీన్ రిచ్ సలాడ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకోటి మనకి 2 types ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది సార్. ఒకటి అనిమల్ బేస్డ్, ఒకటి ప్లాంట్ బేస్డ్ ఉంటుంది. మనకు అనిమల్ బేస్డ్ తీసుకున్నామంటే అవి సెకండరీ ప్రోటీన్. ఇప్పుడు ఏవైతే మనం ఈ సలాడ్లో ఇస్తున్నామో అవే అనిమల్స్కి ఇచ్చి అనిమల్స్లో మనకు ప్రోటీన్ అనేది సెకండరీగా తీసుకుంటున్నాం మనం. అట్లా కాకుండా డైరెక్ట్ ప్లాంట్స్ నుంచి వస్తున్నది, ప్లాంట్స్ నుంచి వచ్చినదే డైరెక్ట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది బెటర్ ఆప్షన్ అనుకుంటాను నేను. ఇప్పుడు అనిమల్స్ అయితే అది దానికి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు, తర్వాత బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టి మనం కొనాలి. ఇవైతే కూడా మనకి సింపుల్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, తర్వాత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అందువల్ల ఈ ప్రోటీన్ రిచ్ సలాడ్లో ఈ ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని ప్రోటీన్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ స్టార్ట్ చేశాను సార్. తర్వాత హెల్త్ బెనిఫిట్స్ వచ్చేవరకు ఇప్పుడు నాకు కస్టమర్ చెప్పడం కానీ నేను రీసెర్చ్ చేయడం వరకు ఇప్పుడు ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటుంది సార్. మన స్టమక్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, మనకు ఫుల్ డే అనేది యాక్టివ్గా వర్క్ చేస్తాం ఇది తింటే. తర్వాత మజిల్ స్ట్రెంత్కి బాగా యూజ్ అవుతుంది సార్. మైండ్ డెవలప్మెంట్ కానీ, మజిల్ స్ట్రెంత్ కానీ, స్కిన్ హెల్త్కి కానీ అన్ని దాంట్లో బాగా డెవలప్ అవుతుంది. మెయిన్గా గట్ హెల్త్ సార్. మనకి సింపుల్ డైజెషన్ అవుతుంది. ఎలాంటి వాళ్ళకైనా కానీ, ఎన్ని డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ సలాడ్ తినడం వల్ల సింపుల్ డైజెషన్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలకు కానీ, తర్వాత లేడీస్కి కానీ, యూత్కి కానీ వాళ్ళకి ప్రోటీన్ అనేది కంపల్సరీ కావాలి సార్. వాళ్ళ బాడీ డెవలప్ అవ్వాలంటే వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది కావాలా. ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము పర్ అడల్ట్కి యావరేజ్గా 55 to 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు తర్వాత ఇంకా జిమ్కి పోయే వాళ్ళకి కానీ, ఏమైనా వర్కౌట్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి ప్రోటీన్. సో మన కాడ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుంటే 250 mlలో అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది సార్. మనం 25 grams ఆఫ్ ప్రోటీన్ మనకి 40 రూపీస్లో ఇస్తున్నాం. ఇంకా మా కస్టమర్స్కి ఇంకా పర్ డేకి ఎంత కావాలి, ఒక 40 తీసుకుంటే 35 to 40 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకొక లంచ్లో కానీ, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్లో కానీ, డిన్నర్లో కానీ ఎంతో కొంత సలాడ్ టైపు ఇలాగా కొంతమంది మన దగ్గరే ఈవినింగ్ అని చెప్పి తీసుకుపోతారు సార్.
సో అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈజీగా. మనకు ప్రోటీన్ అనేది కావాల్సినంత మనకి మన దగ్గర అయితే బ్యాలెన్స్ అయిపోతుంది సార్ పర్ డే కావాల్సినంత. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.